భువనగిరి పార్లమెంట్ సిపిఎం పార్టీ అభ్యర్థి ఎండి జహంగీర్ గెలుపును కాంక్షిస్తూ ఆదివారం ఇబ్రహీంపట్నంలోని పాషా నరహరి స్మారక కేంద్రంలో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు జంగారెడ్డి, కార్యదర్శి భాస్కర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్, జగదీష్, మండల కార్యదర్శి జంగయ్య, మున్సిపల్ కార్యదర్శి ఏలేష, మండల నాయకులు ముసలయ్య, ఆనంద్, నరసింహ, బుగ్గరాములు, జగన్, స్వప్న, ప్రకాష్, కారత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. భువనగిరి పార్లమెంట్ లో పోటీ చేస్తున్నటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థి ఎండి జహంగీర్ గారిని గెలిపించాలని ఈరోజు సిపిఎం పార్టీ పోటీ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు వ్యాచార మండలంలో అభ్యర్థి పర్యటనకు సంబంధించి ప్రారంభించడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ ఇబ్రహీంపట్నంలో భువనగిరి అభ్యర్థి ఎండి జహంగీర్ గారి గెలుపును కాంక్షిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. 80% ఉన్నవాడు బ్రిటిష్ ఎలా అవుతుంది అంటే ముస్లింలకి ఎందుకు బట్టి తగాదా పెడితే తప్ప ఓట్లు రావని చెప్పేసి ఈరోజు మోడీ గారు 400 దాటుతాయి మర్చిపోయాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాం 370 దాటుతాయి మాకే ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఎందుకంటే 200 వస్తాయో లేదో కూడా అనే అనుమానాలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు మతోన్మాదాన్ని సృష్టించి విభజన చేసే గెలవాలని చెప్పేసి అనుకుంటున్నాడు. అందుకని ఇప్పుడు నేను మంచి పనులు చేశాను, సబ్కా వికాస్ సబ్కా విరాసత్, నా ఓట్లేండి అని అడగడంలా మీ పుస్తల తాళ్ళు కూడా పోతాయి, మీ ఆస్తులని పంపిణీ చేసేస్తారు. ఇట్లాంటి భయపెట్టే మాటలు చెప్పి ఇప్పుడు గెలవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది వాళ్ళ యొక్క దౌర్భాగ్యమే కాదు, బలహీనత, ఓడిపోతామని భయం పట్టుకున్న బీజేపీకి. అటువంటి స్థితి దేశమంతా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుని తెలంగాణలో వాళ్ళకు ఉనికే లేకుండా ఎన్నికల్లో ఓడించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇక్కడ శ్రీపడవ నక్షత్రానికి జహంగీర్ గారికి ఓటేసి భువనగిరిలో గెలిపించాలని చెప్పేసి కానీ పంటి వాళ్ళు చూసుకున్న వాళ్ళు కూడా రాయడానికి వచ్చేసి ఈరోజు వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. అది గమనించాల్సింది. తక్కువైనా మాత్రమే బాగుంటుంది. మేము గెలిస్తే వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళు ఓడిపోతే మేము గెలుస్తాం. అయితే బీజేపీ మాత్రం అక్కడ రానియమని చెప్పినాం, బీజేపీ రానియమని పరస్పరం మేమందరం సర్దుకుంటే సందులో సడైన దగ్గర కొంతమంది వాళ్ళు తీసుకుపోయే అవకాశం ఉంది, పంజాబ్ అనేది జరిగే అవకాశం ఉంది. అంతే లాక్డౌన్ మాత్రం కదా ఒకటి. రెండవది అక్కడ అధికారంలో మేము ఉన్నాం, ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నాం. కేరళ పక్కన ఏంటంటే ఒకసారి వాళ్ళు అధికారంలో ఉంటారు, ఒకసారి ప్రతిపక్షంలో మేము ఉంటాం. అందుకని నిరంతరం ప్రజా సమస్యల మీద ఆ రకంగా ప్రత్యేకంగా ఉండేవాళ్ళని ఈ ఒక్క సమస్య మీద కలిసి ఉండడం అది ఉభయకి ప్రయోజనం. దానికి మేము వెనకాడం.